ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లాయర్ బయలుదేరాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ లాయర్ ఇంటికి రాకూడదు. అలాగే సార్, మీరు చెప్పిన రోడ్డు దగ్గరే నిలబడ్డాను. ఆయన ఇంటికే కాదు, వాళ్ళింటికి పంపించకుండానే పైకి లేపేస్తా. సరే, పనయ్యాక ఫోన్ చేయి, పేమెంట్ పంపిస్తాను. ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టు ఉండకూడదు, రోడ్డు ప్రమాదంలా ఉండాలి. అలాగే సార్. పోయాడు పోయాడు, గయా గయా. ఆ లాయర్ పోయాడా? స్పాట్ డెడ్ సార్. సరే, ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా వెళ్ళిపో, పేమెంట్ పంపిస్తాను. అలాగే సార్. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ ఎలా రాసిస్తుందో నేను చూస్తాను. పృథ్వీ, లాయర్ బయలుదేరి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదేమిటి? పున్నమికి సంబంధించిన ఏ పనైనా సరే ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు కదమ్మా. అవును శివదేవ, కానీ పున్నమి విషయంలో ఏ కార్యం తలపెట్టినా ఏదో ఒక అవాంతరం ఎదురవుతోంది. అదే నా భయం. లాయర్ త్వరగా వచ్చేస్తే, ఎలాంటి ఆటంకం లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ పున్నమికి అప్పగించేస్తే ఒక పనైపోతుంది. నేను కూడా ప్రశాంతంగా ఉండొచ్చు. చెప్పండి. అవునా? నిజమా? ఎప్పుడు జరిగింది? అయ్యో, పెద్దమ్మా పెద్దమ్మా, ఘోరం, చాలా పెద్ద ఘోరం జరిగిపోయింది. ఏమైంది? మన ఇంటికని బయలుదేరిన ఆ లాయర్ గారు రోడ్ యాక్సిడెంట్ లో స్పాట్ డెడ్ అయిపోయాడట. అత్తయ్య, పున్నమి ఎంత నష్టజాతకురాలో ఇప్పటికైనా అర్థమైందా? ఈ పున్నమి ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక్కటైనా మంచి జరిగిందా? ప్రతి విషయంలోనూ ఏదో ఒక కలంకం జరుగుతూనే ఉంది. తన వల్ల బయట వాళ్ళకి జరిగిందంటే వాళ్ళ దురదృష్టం అనుకుందాం. తనకి మేలు జరిగే పెళ్లి కూడా ఆగిపోయింది కదా. రాములు వారి కిరీటం దొంగిలించబడింది. ఇప్పటికైనా కొంచెం పెద్ద మనసు చేసుకొని కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది అత్తయ్య. పున్నమి అని గుడ్డిగా ఏ పని చేయకండి. అవునానమ్మా, పున్నమి కోసం వెళ్ళిన లాయర్ అనవసరంగా చనిపోయాడు. పున్నమి కోసం పెట్టే ముహూర్తమైనా పున్నమికి ఉపయోగపడట్లేదు. పున్నమి కోసం పెట్టే ప్రతి ముహూర్తం ఎవరికొకరికి దుర్ముహూర్తం అవుతుంది నానమ్మా. ఈ మహాతల్లి వల్ల అక్కడొక కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. ఇదంతా చూస్తుంటే ఏదో కీడు శంకిస్తుంది నానమ్మా. పోనీ కొన్ని రోజులు ఆగుదాం రాజమాత. కొన్ని రోజులు కాదు, శాశ్వతంగా ఆగాలి. ఎన్ని రోజులాగినా ఎప్పటికైనా ఈ బాధ్యతల్ని
పున్నమికి అప్పగించాల్సిందే కదా పృథ్వీ. అదేదో ఇప్పుడే అప్పగించేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పటికిప్పుడు చెయ్యాలన్నా లాయర్ ఉండాలి కదా పెద్దమ్మా. అత్తయ్య గారు, అసలు ఇలా జరగడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే లాయర్ చావు రూపంలో తెలియజేశారనుకుంటా. నానమ్మా, వైదికమ్మ గారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయేమో అని భయంగా ఉంది. ఇప్పుడొద్దులే నానమ్మా. పున్నమి, అక్కడెక్కడో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమానికి సంబంధం లేదు. పంతులు గారు చెప్పిన దాని ప్రకారం నీ జాతకంలో తప్పులేదు కదా. నేననుకున్న కార్యక్రమం ఇప్పుడే జరిగి తీరాలి. మన కోసం వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఆ లాయర్ కుటుంబానికి మనమే బాధ్యులం. మనమే ఆదుకుందాం. పవర్ ఆఫ్ అటార్నీ నీ చేతిలోకి రాగానే మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఆ లాయర్ కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం చేయటం. ఇప్పటికిప్పుడు అంటే లాయర్ దొరకడం కష్టం పెద్దమ్మా. ఎందుకంటే తోటి లాయర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కదా. లాయర్లందరూ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళుంటారు కదా. లాయర్లు రావడం కష్టం పెద్దమ్మా. అమ్మా, మన పృథ్వీ లాయరే కదా. అవును కదా, ఇంట్లోనే లాయర్ని పెట్టుకుని బయట ఎవరినో ప్రయత్నిస్తున్నాం. పృథ్వీ, పవర్ ఆఫ్ అటార్నీ పున్నమికి అప్పగించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయి. అలాగే రాజమాత, పేపర్స్ రెడీ చేస్తాను. త్వరగా వెళ్ళు. ఇక లాభం లేదు. వాళ్ళకి వీళ్ళకి చెక్ పెట్టడం కాదు, పున్నమికే చెక్ పెట్టాలి. అనుకున్న ప్లాన్ ప్రకారం పున్నమిని లేపేస్తాను. దాసు పున్నమిని చంపి తీరాలి. దాసు, చెప్పండి సార్, నేను ఇక్కడే ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆ పున్నమి చావాలి. అలాగే సార్, మీరేం కంగారు పడకండి. ఈరోజు పున్నమి చస్తుంది. పున్నమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.